టీవీ ప్రేక్షకులకు సాయం సమయ శుభాభివందనాలు. క్రీస్తులో ఎదగాలనేటువంటి తపనతో, ఆశతో ఈ తపస్కాల దినాలలో క్రీస్తుని అనుసరణ అనే అంశాన్ని ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే ఆధ్యాత్మిక పుస్తకం నుంచి కొన్ని విలువైనటువంటి విషయాలను మనం గ్రహిస్తూ మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజున మనం క్రీస్తుకు మన జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇవ్వటం, ద ఫస్ట్ ప్లేస్ టు క్రైస్ట్, అతనిని మన జీవితంలో ఉన్నత స్థాయిలో ఒక లక్ష్యంగా నిలుపుకొని ఆ లక్ష్యం వైపు మనం వెళ్ళటం, క్రీస్తుకు ప్రథమ స్థానం. ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే పుస్తకంలో 2వ భాగంలో, సెకండ్ బుక్లో 7వ అధ్యాయంలో 7th చాప్టర్లో ఈ విధంగా అంటూ ఉన్నాడు రచయిత. క్రీస్తుని అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించుట, క్రీస్తుని తెలుసుకొని ఆయన ప్రేమను తెలుసుకొని దాని కొరకు తప్పించేవాడు ధన్యుడు అంటున్నాడు. క్రీస్తుని అధికముగా ప్రేమించినప్పుడు ఆయన కొరకు మనం ఎన్నో వదులుకుంటాము అంటున్నాడు. ఆయన ప్రేమే శాశ్వతమని, ఆ ప్రేమ విడువనిది అని మనం ఒక స్థాయిలోనికి, ఆ యొక్క అనుభవంలోనికి, ఆశలోనికి వచ్చినప్పుడు మనం అతనికి ఆ ప్రథమ స్థానాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాము. జీవములో మరణములో ఆయనను అంటిపెట్టుకుని ఉండు, మిగిలిన వాటి కోసం మీరు అరులు చాస్తూ క్రీస్తుని వదులుకోవద్దు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 6 నుండి 8 వచనాలలో వివరిస్తూ అక్కడ ప్రవక్త అంటాడు, దేవుని వాక్కు సదాకాలము నిలుచును అని. దేవుని వాక్కు సదాకాలము ఎప్పుడు కూడా ఉండేవి అని. కాబట్టి అటువంటి శాశ్వతమైన వాటి కోసం, ఎప్పుడూ నిలిచి ఉండే వాటి కోసం మనం ఆశపడుతూ ఉండాలి. వాటికి మనం ప్రథమ స్థానం ఇవ్వాలి. క్రీస్తుని వెతికితే క్రీస్తునే కనుక్కుంటాం. మనం సర్వసాధారణంగా అంటాం, మన హృదయం ఎక్కడుందో, ఏ ఆశ వైపు పరిగెడుతూ ఉందో అటువైపే అరులు చాస్తూ వెళ్తూ ఉంటాం. అక్కడే తిరుగుతూ ఉంటుంది మన కోరిక. ఎక్కడైతే ఉందో దాని చుట్టూనే మనం తిరుగుతూ ఉంది మన యొక్క ఆశ, ఆలోచన, మనస్సు, హృదయం అన్నీ కూడా. కానీ నీ హృదయంలో ఎప్పుడైతే నీవు క్రీస్తుని వెతకడం ప్రారంభిస్తావో, ఆయనకే ప్రథమ స్థానాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావో, ఆయన నువ్వు తప్పకుండా కనుక్కుంటావు, ఈ ఆశ, ఈ నమ్మకం నీలో ఉండేటప్పుడు అని. 8వ అధ్యాయంలో 8th చాప్టర్లో, ఈ 2వ పుస్తకంలో 8th చాప్టర్లో రచయిత ఈ విధంగా అంటాడు, క్రీస్తుతో సన్నిహితమైనటువంటి ప్రేమ. క్రీస్తుతో ఉన్నప్పుడు అంతా సబబుగానే కనిపిస్తుంది. ఏది మనకి కష్టంగా అనిపించదు, అసాధ్యం అనిపించదు. ఎందుకంటే ఆల్ ఈజ్ వెల్ వెన్ హీ ఈజ్ విత్ మీ అనే స్థాయికి వెళ్తాం మనం. ఆల్ ఈజ్ వెల్ వెన్ హీ ఈజ్ విత్ మీ, అతడు నాతో ఉన్నప్పుడు అన్నీ సబబుగానే ఉంటుంది, ఏది కూడా నాకు అసాధ్యం అని అనిపించదు. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 28వ వచనములో క్రీస్తు విచ్చారని తెలిసిన వెంటనే మార్తమ్మ చెప్పిన మాట విని మరియమ్మ ప్రభుని చెంతకు పరుగెత్తుకొని వెళ్ళారు. ఆ సమయంలో ఆయనే వారి శోకమును ఆనందముగా మార్చును అనేటువంటి నమ్మకం. ఆయన కోసం ఆశతో ఎదురు చూస్తూ ఆయనకు వారి జీవితంలో ఆ ప్రథమ స్థానం ఇచ్చారు కాబట్టి ఆయన రాక వాళ్ళకి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆనందం పరిపూర్ణ ఆనందంగా ఉంటుందనే నమ్మకం వాళ్ళు కలిగించింది. క్రీస్తు లేకుండా నువ్వు ఏ లాభాన్ని పొందగలవు? ఆయన కనుగొన్నవాడే మనం నిన్నటి రోజున జ్ఞాపకం చేసుకున్నట్లుగా గొప్ప నిధిని, ఏ గ్రేట్ ట్రెజర్, గొప్ప నిధిని మనం పొందుకున్నట్లు అని.
లేకపోయినట్లయితే మనం శూన్యంలోనికి వెళ్ళినట్లే. ఎక్కడికి వెళ్తున్నామో ఏమవుతుందో, ఎటు చేరుకుంటామో అగమ్య గోచరంగా మనం ఏదో వెళ్తున్నట్టుగానే వెళ్ళిపోతూ ఉంటాము. క్రీస్తే నీ స్నేహితుడు అని అనుకునేటప్పుడు నీకు ఇక ఏ లోటు ఉండదని ఈ 8వ అధ్యాయంలో 2వ పుస్తకం 8వ అధ్యాయంలో వివరించబడుతూ ఉంది. ఈ అంతరంగిక ప్రేమలో మనం అతని పట్ల ఉన్న ప్రేమతో స్వచ్ఛతను మనం కలిగి ఉండాలి. స్వచ్ఛతతో మనం ఆయన ప్రేమిస్తూ అలా వెళ్ళేటప్పుడు ఆయన కృప మన వెన్నంటూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మనకు నేను ఇంతగా ఇతను వెతుక్కుంటూ వస్తున్నాను, ఆయనకు ప్రథమ స్థానాన్ని ఇచ్చాను, కానీ మరి ఆయన చెరువులో ఉన్నాడా, నేను ఈ కష్టంలో ఉన్నాను, ఈ బాధలో ఉన్నాను అనేటువంటి ఆలోచన మనకి కలగవచ్చు. కానీ మనకు తెలియవలసింది, మరి వేసవికాలం తర్వాత మళ్ళా మనకు వర్షాకాలం ఉంటుంది, వసంతకాలం తర్వాత వేసవికాలం ఉంటుంది, రాత్రి తర్వాత పగలు ఉంటుంది, తుఫాను తర్వాత ప్రశాంతత ఉంటుంది. ఆఫ్టర్ వింటర్ కమ్స్ సమ్మర్, ఆఫ్టర్ నైట్ కమ్స్ డే, ఆఫ్టర్ టెంపెస్ట్ కమ్స్ గ్రేట్ కామ్. ఈ విధంగా అలజడులు చెలరేగినా ఆయన నాతో ఉండేటప్పుడు మళ్ళా ప్రశాంతత చేకూరుతుంది. చీకటిలో రాత్రిలో నేను ఉన్నాను అనుకున్నట్లయితే పగలు వస్తుంది, వెలుగు వస్తుంది. ఆ వెలుగుగా క్రీస్తు నాలోనికి ఉంటాడు, నాతో ఉంటాడు అనేటువంటి నమ్మకంతో మనం ముందుకు వెళ్ళాలి. దర్శన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా చెప్తున్నాడు, గెలుపొందిన వారికి దేవుని ఉద్యానవనమును అందు పెంపొందు జీవవృక్షపు ఫలమును ఆస్వాదించు భాగ్యమును నేను అనుగ్రహింతును. దర్శన గ్రంథంలో 2వ అధ్యాయము మరి మనం 7వ వచనంలో చూస్తూ ఉన్నాము. ఆయనతో పాటు ఉండి ఆ యొక్క ఆనందం పొందేటువంటి స్థాయిలో చేరుకున్నటువంటి వారికి, ఈ గెలుపొందిన వారికి దేవుని ఉద్యానవనమును, ఆ ఉద్యానవనంలో పెంపొందించేటువంటి ఆ యొక్క వృక్షపు ఫలమును ఆనందించే భాగ్యాన్ని నేను ఇస్తానని. అదే దేవుని యొక్క సాన్నిధ్యము. ఆయన మనం కోరుకునేటప్పుడు, ఆయనకు మనం ప్రథమ స్థానాన్ని ఇచ్చినప్పుడు, ఆ స్థితినే మొదటి దంపతులు, ఆదిమ దంపతులు పొగొట్టుకున్నారు. ఆ జీవవృక్ష ఫలాన్ని ఆస్వాదిస్తూ ఆ ఉద్యానవనంలో ఆయనతో పాటు ఉండేటువంటి ఒక గొప్ప స్థితిని, అవకాశాన్ని, అదృష్టాన్ని పోగొట్టుకున్నారు. కానీ ఎవరైతే ఆయనతో ఉండాలని, ఆయనకే ప్రథమ స్థానం ఇస్తూ, ఆ దేవునిలో ఉండాలంటే ప్రథమ స్థానం ఇస్తూ ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారో, అట్టి వారికి మరలా మన ఆఖరి గ్రంథంలో చూస్తున్నాం, దర్శన గ్రంథంలో ఈ ఫలాన్ని, ఈ ఫలితాన్ని నేను వాళ్ళకి ఇస్తానని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు. యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తున్నాము. ప్రతి విషయములో కూడా నీవు దేవుని యందు ఈ ఆనందాన్ని పొందేటువంటి, క్రీస్తు యందు ఆనందాన్ని పొందేటువంటి స్థితిలోనికి నువ్వు వెళ్ళగలగాలి అని ఈ ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ పుస్తకంలో, మరి 3వ పుస్తకంలో 34వ చాప్టర్లో, అధ్యాయంలో మనం చూస్తున్నాం. 3rd బుక్ మరి 34వ అధ్యాయంలో, అన్నిటికంటే ఎక్కువగా అన్నిటి యందు నేను నీ యందే నీ ఉనికిని నేను ఆశిస్తున్నాను, ఆ ఉనికి యందే నేను ఆనందిస్తున్నాను అనే స్థాయిలోనికి మనం వెళ్ళటం. అన్నిటి యందు, అన్నిటికంటే ఎక్కువగా ప్రభువా నేను నీ యందే, నీతో పాటు ఉండడానికే నేను ఎక్కువ తపన చెందుతూ ఉన్నాను, అందులో నేను ఆ యొక్క ఆనందాన్ని పొందుతున్నాను, ఆ యొక్క ఆనందాన్ని నేను ఆస్వాదిస్తున్నాను అనేటువంటి ఆత్మీయ ప్రయాణం మనలో ఉండాలని, ఇన్ ఆల్ థింగ్స్ అండ్ అబౌవ్ ఆల్ థింగ్స్, ఇన్ ఆల్ థింగ్స్ అండ్ అబౌవ్ ఆల్ థింగ్స్ మై జాయ్ ఈజ్ ఇన్ యూ. నేను నీ యందు ఆనందాన్ని వెతుక్కుంటాను అని మనం చెప్పగలుగుతూ, ఈ అంశాన్ని మనం ధ్యానిస్తూ, ఈ విధంగా క్రీస్తుకు మనం ప్రథమ స్థానం ఇచ్చే స్థాయిలో, ఆయన యందు ఆనందాన్ని కొనుగోటువంటి స్థాయిలో మనల్ని కూడా దీవించమని అడుగుతూ ఒక పాట ద్వారా ప్రభుని మహింపరచుదాం.
క్రీస్తు ఈ జగాన సాటి లేని దైవము, ఆయనే సజీవమైన ఆరాధ్య దైవము. యేసుక్రీస్తు ఈ జగాన సాటి లేని దైవము, ఆయనే సజీవమైన ఆరాధ్య దైవము. యేసు లేక ఎవడైనా చేరలేడు మోక్షము, యేసు లేని జీవితాన మేరలేని వేదనే. యేసు లేక ఎవడైనా చేరలేడు మోక్షము, యేసు లేని జీవితాన మేరలేని వేదనే. యేసు ఉన్న వారి గృహము ఆనంద నిలయము, యేసు స్వామి ఎవరినైనా దీవించు దేవుడి. యేసుక్రీస్తు ఈ జగాన సాటి లేని దైవము, ఆయనే సజీవమైన ఆరాధ్య దైవము. యేసుక్రీస్తు ఈ జగాన సాటి లేని దైవము, ఆయనే సజీవమైన ఆరాధ్య దైవము. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 33వ వచనములో, మొదట ఆయన రాజ్యమును ఆ రాజ్య నీతిని వెదకుడు, అప్పుడు అన్నీయు మీకు అనుగ్రహింపబడునని ప్రభువే స్వయంగా పిలుస్తూ ఉన్నారు. ఈ నిజమైన దేవుడు, సాటిలేని దేవుడు యేసుక్రీస్తే అని మనం నమ్మినప్పుడు ఆయన మనకు ఇచ్చే వాగ్దాన ఫలాలని మనం చూస్తూ ఉన్నాం. అలాగననే ఆయనకు మనం ఆ ప్రథమ స్థానాన్ని మన అనుదిన జీవితంలో, మన అనుదిన పనులలో మనం ఒక స్థానాన్ని, ఒక ప్రత్యేక స్థానాన్ని, అంతస్తుని, అంతకంటే నాకేమీ ఎక్కువ ఏమీ కాదు, అంతకంటే హెచ్చు నాకేమీ లేదు అనేటువంటి స్థాయికి మనం చేరుకునేటువంటివి మనం ఆయనకు ప్రథమ స్థానాన్ని ఇవ్వటం. ఒకసారి ఒక డాక్టర్ గారు ఓ చిన్న పాపకి కొంచెం క్లిష్టమైనటువంటి, కష్టంతో కూడినటువంటి సర్జరీ, ఆపరేషన్ చేయవలసి వచ్చింది. ఆపరేషన్కి అన్నీ సిద్ధపరిచిన తర్వాత మరి ఆ పాపని పడుకోబెట్టారు. ఆపరేషన్కి సిద్ధపరిచిన తర్వాత మరి మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం కోసం, అనెస్థీషియా ఇంజెక్షన్ ఇవ్వడం కోసం ఆ పాపతో డాక్టర్ గారు ఇలా అన్నారు, అమ్మ నేను నీకు చిన్న ఇంజెక్షన్ ఇస్తాను, అది ఇచ్చిన తర్వాత నువ్వు వెంటనే నిద్రలోనికి జారుకుంటావు, నువ్వు నిద్రపోతావమ్మా అన్నారు. డాక్టర్ గారు చెప్పింది మిగతాదంతా ఏమీ అర్థం కాలేదు, కానీ నువ్వు నిద్రపోతావమ్మా అన్న మాట మాత్రం ఈ పాపకి అర్థమైంది. అయితే ఉండండి, ప్రతిరోజు నిద్రపోయే ముందు నేను ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది. నేను ఇప్పుడు నిద్రపోతాను అంటున్నారు కాబట్టి, పడుకోమంటున్నారు కాబట్టి నేను ప్రార్థన చేసుకుంటానని ఆ చిన్న పాప ఆ మంచం నుంచి కిందకు దిగి మోకాళ్ళు వేసి ప్రతిరోజు తనకు అలవాటు ఉన్నట్టుగా చక్కని ప్రార్థన చేసుకొని, కళ్ళు మూసుకొని భక్తితో ప్రార్థన చేసుకొని మళ్ళా లేచి ఆ మంచం మీద, ఆపరేషన్కి సిద్ధపడినటువంటి ఆ మంచం మీద పడుకొని, లేదా ఆపరేషన్ టేబుల్ మీద పడుకొని, డాక్టర్ గారు నేను ఇప్పుడు నిద్రపోతాను, మీరు మీ ఇష్టమే అని చెప్పి అన్నదంట. తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ గారు ఈ విషయాన్ని ఆలోచించారంట. అది క్లిష్టమైనటువంటి, కొంచెం కష్టంతో కూడినటువంటి సర్జరీ. ఆ డాక్టర్ గారు తర్వాత చెప్తూ ఉన్నారు, నా 30 ఏళ్ల డాక్టర్ జీవితంలో, ఈ వైద్యంలో, ఆపరేషన్లో ఆ రోజు మొట్టమొదటిసారిగా నేను రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేశాను.
నేను సర్జరీ చేసినటువంటి, ఆపరేషన్ చేసినటువంటి ఆ చిన్న పాపకి భగవంతుడు నిండు జీవితాన్ని ఇవ్వాలని నేను మొట్టమొదటిసారి ప్రార్థన చేశానని ఆ డాక్టర్ తర్వాత సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అంతేకాకుండా ఆ రోజు నుంచి కూడా నేను ప్రతి ఆపరేషన్ సర్జరీ ముందు కూడా వచ్చిన ప్రార్థన చేయడం అలవాటు చేసుకున్నాను అని డాక్టర్ గారు ఇచ్చిన సాక్ష్యంలో మనం చూస్తూ ఉన్నాం. మరి క్రీస్తుకి మనం ఆ యొక్క ప్రథమ స్థానాన్ని ఇచ్చినప్పుడు, క్రీస్తుకే మనం మొట్టమొదటి స్థానం ఇచ్చినప్పుడు మనం ఎన్నిసార్లు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఎన్నిసార్లు ఆయనతో ప్రార్థనలో మాట్లాడుతూ ఉన్నాం, ఎన్నిసార్లు మనం ఆయన్ను స్తుతి గీతం ద్వారా పలకరిస్తూ ఉన్నాం, స్తుతిస్తూ ఉన్నాం. ఇలా అనుకుంటూ ఉన్నట్లయితే ఆయనకిచ్చే మనం గడిపేటువంటి, ఆయన కోసం మనం గడిపేటువంటి సమయం, ఉదయాన్నే లేచిన వెంటనే ఎన్నో పనులతో చాలా చాలా బిజీగా ఉన్నాను, టైం లేట్ అయ్యింది అని ఇటు అటు హడావుడిగా పరుగులు తీస్తూ ఉంటాం. కానీ ఉదయాన్నే లేచిన వెంటనే ఈ దినాన్ని ప్రభువా నువ్వు నాకు ఇచ్చావు అని ఆ ప్రభుని జ్ఞాపకం చేసుకొని మొట్టమొదటిగా దేవుని ధ్యాసతో, ప్రార్థనతో ఆ క్రీస్తుకు వందనాలు చెప్తూ మనం లేచినటువంటి సందర్భాలు. ఇదిగో ఈ చిన్న పాప వలె దినచర్య అంతా ముగిసిన తర్వాత రాత్రి మనం పడుకోవడానికి ముందు, ఇదిగో ప్రభువా ఈ దినమంతా కూడా నన్ను మరి కాచి కాపాడావు, నా పనుల్లో తోడుగా ఉన్నావు, నేను బయటికి వెళ్ళినప్పుడు నాకు తెలియకుండానే నువ్వు నన్ను భద్రంగా కాపాడావు, అన్ని విధాలు నన్ను దీవించావు, ఈ దినచర్య అంతా కూడా ప్రశాంతమైంది, నేను పడుకొని మరొక రోజు మళ్ళా లేవటానికి నాకు అవకాశాన్ని ఇస్తున్నావు, కాబట్టి ఈ దినమంతా నాకు ఇచ్చిన దేవా నీకు వందనాలు అని ప్రార్థన చేసుకొని ఆ దేవునికి మనం పడుకునే ఆ యొక్క రాత్రికాల సమయాన్ని కూడా సమర్పించుకొని ప్రార్థించేటువంటి, ఆ స్థానం ఇచ్చేటువంటి భక్తి విశ్వాసము మనకు కథోలికులకు, క్రైస్తవులకు పూర్వం నుంచి వచ్చినటువంటి ఒక మంచి అలవాటు. కానీ దీన్ని మనం క్రీస్తుకి ఎప్పుడైతే ఆ ప్రథమ స్థానాన్ని ఇస్తూ ఉన్నామో, ఆ ప్రథమ స్థాయిలో ఆయన నిలబెడుతున్నామో, ఇలా ప్రతి విషయంలో ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఒక క్లిష్టమైనటువంటి ఆలోచన చేసినప్పుడు, ఒక అడుగు ముందుకు వేసేటప్పుడు, ఇటువంటి సందర్భాలలో మనం ఆయనకిచ్చే ప్రథమ స్థానం, ఆయనకిచ్చిన ప్రథమ స్థానంతోనే మనం ఈ రోజుల్లో జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఆయన స్వీకరించాలని, దివ్యస ప్రసాదం స్వీకరించడానికి వెళ్ళటం, దివ్య పూజలో పాల్గొనే తపనతో వెళ్ళటం మనలో ఆయనకు మనం ఇచ్చే స్థాయిని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకనే ఇటువంటి నిశ్చలమైనటువంటి స్వచ్ఛత కలిగినటువంటి ప్రార్థన ప్రభు స్వీకరిస్తూ మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో అంటూ ఉన్నారు, అవును తండ్రి, ఇట్టి విషయాలన్నిటినీ కూడా నీవు పసిబిడ్డలకు బయలుపరిచితివి, వాళ్ళలో ఉండే ఆ యొక్క నిర్మలమైన ప్రేమను బట్టి వాళ్ళని దీవిస్తూ ఉన్నామని. దానికి మనం విభిన్నంగా చూస్తున్నాం. మరి మొట్టమొదటి గ్రంథంలో ఆదికాండంలో 3వ అధ్యాయం 6వ వచనంలో చూస్తున్నాం. అప్పటి వరకు యావే దేవునితో ఉన్నటువంటి వాళ్ళు, అతనితో పాటు ఆ యొక్క ఉద్యానవనంలో విహరించినటువంటి వాళ్ళు, ఆ జీవవృక్ష ఫలాన్ని స్వీకరించగలిగినటువంటి వాళ్ళు, ఇదిగో సైతాను చెప్పినటువంటి ఒక్క మాట వలన నీవు అతని కంటే గొప్పవాడవుతావు, నీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి, నువ్వే గొప్పవాడవుతావు అని చిన్న శోధన కలిగించినప్పుడు, ఆయన కంటే నేను గొప్పవాడినవ్వాలి, ఆయన కంటే నేను గొప్పవాడిని అనేటువంటి ఆలోచన, అహం మనలో ప్రారంభించినప్పుడు, ఇవన్నీ నేనే సాధించాను అనుకునేటప్పుడు ఆ స్థానంలో ఆయన మనం ఉంచకుండా మనల్ని పైకెత్తుకుంటూ ఆయన క్రిందకు దించేస్తాం. అలా వెళ్ళినప్పుడే వాళ్ళు ఎదుగో ఆ ఉన్నతమైన ఆ యొక్క స్థాయిని పోగొట్టుకుని అతనితో కలిసి ఉండే ఆ యొక్క ఉద్యానం నుంచి బయటకు గెంటివేయబడుతున్నారు. మనం మన యొక్క అనుదిన జీవితంలో అటువంటి ఉన్నతమైనటువంటి స్థాయిని ఆ క్రీస్తు కొరకు మనం ఇవ్వటానికి ఎల్లప్పుడూ కూడా ఆయన మీదనే ఆధారపడి ఉన్నాము అనే మొట్టమొదటి కారణం డిపెండెన్సీ, ఆయన మీద మనం ఆధారపడి ఉన్నాము. రెండవదిగా పూర్ణ నమ్మకము, ట్రస్ట్, టోటల్ ట్రస్ట్, నీ అందే నాకు పూర్ణ నమ్మకాన్ని నుంచి అడుగుతున్నాను అనేటువంటి నమ్మకంతో మనం వెళ్ళేటప్పుడు ఆయన యొక్క ఉనికిని, ఆయన యొక్క స్థానాన్ని, మనం ఆయనతో కలిసి ఉండే ఆ యొక్క అనుభవాన్ని మనం చవి చూడగలం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, ఆయన తన శరీరమైన శ్రీ సభకు శిరస్సు, సమస్తమునకు ఆయనే ప్రథముడు అని. ఈ సంఘానికి, ఈ దైవబిడ్డలందరికీ
ఈ సమూహానికి, నీకు, నాకు, మనందరికీ కూడా ఆయన శిరస్సు అయి ఉన్నాడు. మనకు ఆయన ప్రథముడై ఉన్నాడు. మనం అతనితో పాటు భాగస్థులం అవుతూ ఉన్నాం. కాబట్టి ఈ శిరస్సుకి ఏ స్థాయి ఇస్తున్నామో, ప్రథమ స్థానాన్ని ఏ విధంగా ఇస్తున్నామో, అక్కడి నుంచే కేంద్రం అంతా కూడా ఎలాగైతే ఉందో, నా జీవితంలో కూడా శిరస్సు ఆయనే, ప్రథమం ఆయనే, కేంద్రం ఆయనే అనేటువంటి ఆలోచన మనలో స్థిరంగా ఏర్పడాలి. ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. భక్త పౌలుడు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 8వ వచనములో, ఆయన కొరకై నేను సమస్తమును విడనాడితిని, క్రీస్తును పొందుటకై అన్నింటినీ నేను చెత్తగా భావిస్తున్నాను. మిగిలినవన్నీ కూడా నథింగ్, అవేవీ కాదంటాడు ఆయన. అవి నేను చెత్తగానే భావిస్తూ ఉన్నాను. క్రీస్తుని పొందుట కొరకు నేను అన్నిటినీ కూడా విడిచిపెట్టాను అని. అది ఆయన జీవిత అనుభవం. అప్పటి వరకు ఆయన కోరుకున్నటువంటి పదవి కానీ, ఆ అధికారం కానీ, ఆ సమూహాన్ని తన వైపుకు తిప్పుకోవడంలో కానీ, మరి క్రీస్తు అనుచరులందరినీ కూడా సంహరించడంలో కానీ, ఇలా తను అనుకున్నవి ఎన్నో ఉన్నాయి. వీటన్నిటినీ కూడా విడిచిపెట్టి, మిగిలిన వాటన్నిటినీ కూడా చెత్తగా భావించి ఆయన పొందడానికి మాత్రమే నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఆ అనుభవంలోనికి భక్త పౌలుడు వెళ్ళగలిగాడు కాబట్టి, ఆయనకు ఆ యొక్క శిరస్సుగా ప్రథమ స్థానాన్ని ఇవ్వగలిగాడు కాబట్టి ఆయన ఈ మాటల్ని స్థిరంగా చెప్తూ ఉన్నాడు. లూకా శుభవార్త 14వ అధ్యాయము 33వ వచనంలో మనం చూసినట్లయితే, కావున సమస్తమును త్యజించిననే తప్ప ఎవడును నా శిష్యుడు కానేరడు అని ప్రభు చెప్తున్నాడు. సమస్తమును త్యజించిననే తప్ప ఎవడును నా శిష్యుడు కానేరడు. అందుకనే ప్రభు అన్నాడు, నన్ను అనుసరింపజేవాడు తన యొక్క అనుదిన జీవన శిలువను ఎత్తుకొని నా వెంబడి రావాలి అని. డైలీ క్రాస్, ఈ డైలీ క్రాస్ మనం అతనితో పాటు మనం వెళ్ళేటప్పుడు ఈ అనుదిన జీవన శిలువను ఎత్తుకొని ఆయనతో పాటు వెంబడి వెళ్ళటం అంటే మనం మిగతా అనేకమైన వాటిని వదులుకోవాలి. లెర్నింగ్ అండ్ అన్లెర్నింగ్ అంటాం. కొన్ని నేర్చుకునేటప్పుడు, కొన్ని కొత్తవి తెలుసుకునేటప్పుడు అనేకమైన వాటిని అవి కరెక్ట్ కాదు, అవి నిజం కాదు, అవి సత్యాలు కాదని ఎన్నింటినో మనం వదులుకోవాల్సి వస్తుంది. అలానే జీవితంలో కూడా మనం ఈ క్రీస్తుని పొందడం కోసం భక్త పౌలుల వలె మనము ప్రభు అన్నట్టుగానే ఆ యొక్క సిలువను మోసుకుని ఆయన వెంబడి వెళ్ళడానికి ఇతరత్ర అనేకమైనటువంటి సిలువలని మనం వదులుకోవాల్సి వస్తుంది. వదులుకోవడంలోనే ఆ యొక్క సిలువ, ఆ కష్టంతో మనం వాటిని వదులుకొని ఇష్టంగా ఆయన వెంబడి వెళ్ళటం కారణం ఆయనకు మనం ఇచ్చేటువంటి ప్రథమ స్థానం. చివరికి మనం భక్త పౌలుడు చెప్పినట్టుగా గలతీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము, కావున ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇదే మన ప్రార్థన కావాలి. ఈ తపస్కాలంలో ప్రియ సహోదరి సహోదరులారా, మనం చేసే ప్రయత్నం ద్వారా, ప్రార్థన ద్వారా, అనేక పుణ్యక్రియల ద్వారా క్రీస్తుకి మనం దగ్గర కావటంలో, క్రీస్తుని మనం స్వీకరించడంలో, క్రీస్తుకి మనం ఆ యొక్క ఉన్నతమైన స్థానం ఇవ్వటంలో, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని చెప్పే స్థాయికి మనం కూడా వెళ్ళాలని ప్రయాసపడుతూ, ఆశపడుతూ ప్రార్థన చేసుకుందాం, ప్రభుని అడుగుదాం. మరి అటువంటి ప్రయాసలో మన టాస్క్గా మనం చేయవలసిన వాటిగా వేటిని నేను వదులుకోవాలి, వేటిని నేను వదులుకోవాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేసినప్పుడు, ఆలోచన చేసినప్పుడు వదులుకోవాల్సిన మనం చాలా ఉంటాయి. వాటిని వదులుకునేటప్పుడు క్రీస్తులో మనం జీవిస్తాం. అటువంటి వరాన్ని ఏమని ప్రార్థిస్తూ మళ్ళా రేపటి రోజున కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.